హాయ్ ఫ్రెండ్స్, ఇది TR6703 మదర్ బోర్డు. ఇది చూడండి ఎలా ఎలా చూడండి. ఇది దీనికి వచ్చి మనకి 12 వోల్ట్ ఇన్పుట్, 12 వోల్ట్ ఇన్పుట్ కావాలి. తర్వాత ప్యానల్ తాలూకు వోల్టేజ్ ఎంత అనేది కావాలి. తర్వాత రెగ్యులేషన్ కోడ్ వచ్చి చూడండి, ఇది చెప్తాను చూడండి. ఇది ఈ బోర్డుకి వేస్తున్నాం. ఇప్పుడు ఎల్జీ బోర్డు, ఇది ఎల్సిడిది. ఇక్కడ చూడండి, ఇది పవర్ కనెక్టర్. చూడండి, ఇది పవర్ కనెక్టర్. 16 వోల్ట్ వచ్చింది అవుట్పుట్. తర్వాత 5 వోల్ట్. ఇది వచ్చేమో ఆన్ ఆఫ్, బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్. ఇదేమో డిమ్ అంటే ఏడీజే అన్నమాట. ఏడీజే మనకి ఆన్ ఆఫ్ ఉంటే సరిపోతుంది. 16 వోల్ట్ అంటే మనకి మదర్ బోర్డ్కి 12 వోల్ట్ కావాలి. దీనికోసం నేను బక్క బోర్డు వాడుకుంటున్నాను. ఇది అంటే 16 నుంచి 12 వోల్ట్ తీసుకుంటున్నాను అవుట్పుట్. మనం ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి బక్క బోర్డు కావాలి. అదే తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్ కావాలంటే బూస్ట్ కావాలి. ఇప్పుడు మనకైతే బక్క బోర్డు కావాలి. బక్క బోర్డు ఇది. బక్క బోర్డులో పాజిటివ్ పిన్, ఇన్పుట్ పాజిటివ్ పిన్. ఇక్కడ చూడండి 16 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చాను. ఇది గ్రౌండ్. ఇది ఆన్ ఆఫ్ పిన్. ఇది ఇందాక ఆన్ అని చెప్పి ఉంది కదా, ఏటీజే ఆన్. దాంట్లో ఆన్ ఆఫ్ పిన్. ఆన్ ఆఫ్ పిన్కి ఒక వైర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మదర్ బోర్డులో 12 వోల్ట్ ఆన్ ఆఫ్, ఏడీజే, గ్రౌండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ తీసుకుని ఇక్కడికి ఇచ్చాను ఆన్ ఆఫ్కి. ఇక్కడ ప్యానల్ వోల్టేజ్, ప్యానల్ కాదు మదర్ బోర్డుకి కావాల్సిన వోల్టేజ్ 12 వోల్ట్ తీసుకున్నాను. బ్యాక్ లైట్ సంబంధించింది, ఎల్సిడి కాబట్టి చూపులు సంబంధించి ఉంటాయి. ఎల్సిడి ఎల్ఈడి అనేది బ్యాక్ లైట్ ఒకటే తేడా, ప్యానల్ మాత్రం ఒకటే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్పుట్ 13.5 వస్తుంది. ఇది అవుట్పుట్ మనకు కావాల్సింది 12 కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టండి. ఇది బక్ బోర్డు. ఇది ఇప్పుడు 12 దీనికి వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్యానల్ డేటా. ప్యానల్ చూడండి, ఇది V216B1L04. ఇది గూగుల్ ఓపెన్ చేసి
గూగుల్ ఓపెన్ చేసి సెర్చింగ్లో కొడితే కనుక ఇంకో చూడండి paneluk.com అని చెప్పి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్యానల్ వోల్టేజ్ వచ్చి 5 వోల్ట్. తర్వాత ప్యానల్లో రెజల్యూషను 1366x768 రెజల్యూషన్. ఇది దీనికి సంబంధించి కేబుల్. ఇది కేబుల్ పాత కేబుల్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓల్డ్ కేబుల్. ఇది పవర్ ఇటుపక్క ఉంది. ఇది ఈ ప్యానల్కి ఇలా ఉన్నప్పుడు ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే పవర్ ఇటుపక్క ఉంది. ఇది పవర్ ఇటు ఉన్న కేబుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, సూటబుల్ కేబుల్ దీనికి. ఈ కేబుల్ ఎలా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ కేబుల్ ఎలా పెట్టిన తర్వాత ప్యానల్కి మదర్ బోర్డు పవర్ తీసుకుంటాం. ముందు తీసుకున్న తర్వాత ప్యానల్ కంట్రోల్ పెట్టుకుని ఇప్పుడు మనం ప్యానల్ సప్లై మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక జంపర్ ఇస్తాడు. ఈ జంపరు ఇటుపక్క ఇస్తే కనుక 3.3, ఇటుపక్క ఇస్తే కనుక 5 వోల్ట్, ఇటు ఇస్తే 12 వోల్ట్. మనకు కావాల్సింది 5 వోల్ట్ కాబట్టి వీడు డిఫాల్ట్గా మనకి ఇచ్చేటప్పుడే 5 వోల్ట్లో పెట్టిస్తాడు. అదే 12 వోల్ట్ అయితే మాత్రం ఇటు తీసుకుని ఇటు పక్క పెట్టుకోవాలి, 12 వోల్ట్ ప్యానల్ అయితే కనుక. ఇప్పుడు మనం ప్లగ్ పెట్టి చూసుకుంటే డైరెక్ట్ మనకు బోర్డు వచ్చినప్పుడు ఫుల్ హెచ్డీలో ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్లైట్ ఆన్ అయింది. మనం బ్యాక్లైట్ ఆన్ ఇచ్చాం కాబట్టి ఫుల్ హెచ్డీలో ఉంది. ఇది ఇప్పుడు దీని రెజల్యూషన్ కోడ్ వచ్చి ఇన్పుట్ 03662. ఈ కోడ్ వచ్చి మీకు 1366x768. ఇదే నెంబర్ మీకు లాస్ట్ నెంబర్ మారితే వెళ్తుంటుంది. అంటే మీకు చూడండి 0330662 చెప్పాను కదా. ఇప్పుడు 0 చూడండి, మళ్ళీ చేస్తున్నాను. ఇన్పుట్ 03663 అంటే ఇంకో కోడ్కి వెళ్తుంది. అంటే దగ్గర మీకు దీంట్లో 5 కానీ 6 కానీ ఇస్తాడు. రెజల్యూషన్లో 6 రకాల రెజల్యూషన్ మారుతుంది. చూడండి, మళ్ళీ మారింది 3. ఇది మళ్ళీ ఇంకోటి చేస్తాను చూడండి. ఇన్పుట్ 03664 ఇంకో కోడ్. మళ్ళీ ఇది ఇంకో మోడల్ సంబంధించి ఇంకో మోడల్ వచ్చింది చూడండి. మళ్ళీ అలాగా 5, 6 ఇస్తాడు. మనకు కావాల్సింది 1లో కానీ 2లో కానీ ఉంటుంది అంతే. 03661 ఇది వచ్చి ఫుల్ హెచ్డీ. ఇది మనకి నాన్ హెచ్డీ కాబట్టి 2 ప్రెస్ చేయాలి. ఫుల్ హెచ్డీ ఇది. నాన్ హెచ్డీ కోడ్ చూడండి 03662 పర్ఫెక్ట్గా వచ్చి చూడండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని సర్వీస్ మెనూ చూడండి. ఇన్పుట్ 208 సర్వీస్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఎలా వస్తే ఫస్ట్ పేజ్ ఇది జనరల్ సెట్టింగ్ ఓపెన్ చేసుకుంటే పవర్ ఆన్ మోడ్. దీని మీద మనం
లాస్ట్ మెమరీలో పెట్టుకుంటే కనుక లాస్ట్ మనం కట్టేసేటప్పుడు ఎలా ఉంటే అలా ఉంటుంది. అంటే మనం కట్టేసేటప్పుడు స్టాండ్ బైలో పెట్టుకున్నాం అనుకోండి, రిమోట్లో కట్టేసుకుంటే మళ్ళీ రిమోట్లో ఆన్ చేస్తే కానీ ఆన్ అవ్వదు. లాస్ట్ మెమరీ దాన్ని మార్చితే కనుక చూడండి, ఆఫ్ మోడ్ అయితే ఖచ్చితంగా మనం రిమోట్లో ఆన్ చేస్తే ఆన్ అవుద్ది, లేదంటే ఆన్ అవ్వదు. ఇంకొక మోడు ఆన్ మోడ్లో పెట్టుకుంటే కనుక మనకు రిమోట్లో ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా డైరెక్ట్ ఆన్ అయిపోద్ది. ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం మామూలుగా ప్లగ్ ఆన్ చేస్తే కనుక డైరెక్ట్ ఆన్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇందులో పవర్ షో లోగో. ఇది వచ్చి మనం క్యాప్సూల్ లోగోలో పెట్టుకుని మనం మామూలుగా పెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లోగో అక్కర్లేదు అనుకుంటే హైడ్లో పెట్టుకుంటాం. డిఫాల్ట్ లోగో అంటే ఇదేమన్నా లోగో ఇస్తే కనుక వస్తుంది, లేదంటే ఇంకేది రాదు. క్యాప్సూల్ లోగోలో పెట్టుకుంటే కనుక మనం పెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బయటకు వచ్చి నెక్స్ట్ దీంట్లో ఆప్షన్ ప్యానల్ సెట్టింగ్ ఓకే చేసుకుంటే కనుక దీంట్లో ఎల్ఈడీస్ కన్వర్టర్ అని చెప్పని చూడండి, ఇది ప్యానల్ మ్యాపింగ్ సంబంధించింది. మ్యాపింగ్ ఏమైనా తేడా వస్తే కనుక సరే మారుతుంది. ఇది మీకు పిక్చర్లో అయితే క్లియర్గా తెలుస్తుంది మీకు. దీంట్లో కానీ లేదంటే కలర్ డెప్త్ బిట్ ఉంది కదా, దీంట్లో కానీ మారుతుంది. దీంట్లో వస్తే మీకు లైటింగ్ కూడా తగ్గచ్చు. చూడండి, లైటింగ్ తేడా వస్తుంది. మ్యాపింగ్ అయితే ఇదే ఎల్ఈడీస్ కన్వర్టర్. ఇది దీంట్లో మిర్రర్ ఆప్షన్ వచ్చి దీంట్లో ఫ్లిప్ అని చెప్పి ఇచ్చాడు ఈ మోడల్లో. చూడండి, ఫ్లిప్ ఆన్లో పెట్టాను. ఇప్పుడు బయటకు వస్తే కనుక ఓకే అని చెప్పి అడుగుతుంది. ఓకే చేస్తే రివర్స్ అవుతుంది పిక్చర్. చూడండి, రివర్స్ అయింది. మళ్ళీ మనం సర్వీస్ మెనూ ఓపెన్ చేసుకుని ఇన్పుట్ 208 ఓపెన్ చేసుకుని ప్యానల్ సెట్టింగ్లో ఫ్లిప్ ఆప్షన్ ఆఫ్లో పెట్టాను. మళ్ళీ ఓకే అడుగుతుంది. చూడండి, మళ్ళీ మామూలుగా నార్మల్ పొజిషన్ వచ్చేది చూడండి. ఇది ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం బిగించేసాను, బోర్డు మొత్తం బిగించేసాను. ప్లగ్ పెట్టి చూస్తే కనుక లోగో లేదు, లోగో లేకుండా డైరెక్ట్ ఆన్ అవుతుంది. ఇది ఇప్పుడు రిమోట్లో వచ్చి జనరల్ రిమోట్, ఇది జనరల్ పనిచేస్తుంది. ఇలాగే మీకు ఎల్జీ రిమోట్ పనిచేస్తే, సోనీ రిమోట్ పనిచేస్తే, శాంసంగ్ రిమోట్ ఏ ఆప్షన్ చేయకుండా డైరెక్ట్గా పనిచేస్తాయి ఆ రిమోట్లు అయ్యి. తర్వాత దీనికి లోగో ఫిట్ చేయడం, మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ లోగో పెట్టుకోవచ్చు. దీనికి మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఎలా పెట్టాలని చూడండి. పెన్ డ్రైవ్లో ఏ కంపెనీ అయితే ఆ కంపెనీకి సంబంధించి లోగోలు ముందే మనం పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఇన్పుట్లో సోర్స్లో మీడియాకి వచ్చిన తర్వాత ఓకే చేసుకుని ఫొటోస్లోకి వెళ్ళండి. ఫొటోస్లోకి వెళ్తే మనకి ఇందాక లోగోలోకి వెళ్తే లోగోస్ని ఫోల్డర్ ఉన్న దాంట్లో అందులో ఉన్న ఫొటోస్, ఇంకో లోగో ఎల్జీ లోగో. ఇది
దీన్ని ఓకే చేసుకుని చూడండి, ఎల్జీలో వస్తుంది. ఇప్పుడు దీనికి క్యాప్చర్లో రావాలి. మన ఇందాక సర్వీస్ మెనూలోని క్యాప్చర్ నేను ఆన్ చేశాను. ఆ క్యాప్చర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎల్జీ ఫోటో వచ్చినప్పుడే క్యాప్చర్ చేయలేదు. నా దాంట్లో లోగోలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఓపెన్ అవుతున్నాయి ఫొటోస్. నువ్వు ఎల్జీ వచ్చిన తర్వాత క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకో క్యాప్చర్ చేశాను, క్యాప్చర్ అయిపోయింది. క్యాప్చర్ ఓకే చేశాను నేను, క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చి పెంటర్ తీసాను. ఏవీలో పెడుతున్నాను మా నార్మల్గా. ఇప్పుడు ప్లగ్ తీసి పెడితే కనుక, ఇంకో ప్లగ్ తీసిన పవర్ పెడితే కనుక ఇందాక నేను పెట్టిన లోగో వస్తుంది చూడండి. ఇంకో లోగో ఆన్ చేసిన ప్రతిసారి ఆ లోగో వస్తుంది. ఒకవేళ మనం అదే టైంలో మన ఫోటో ఏమైనా పెట్టుకుంటే మన ఫోటో కూడా వస్తుంది. ఆ టైంలో లోగో ఆ రకంగా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిక్స్ చేయడం జరిగింది మొత్తం పూర్తిగాని. మీకు ఇందాక రిజల్యూషన్ సెట్ చేసేటప్పుడు మనం ప్రతి రిజల్యూషన్ కోడ్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కో రకంగా వచ్చింది. ఈ ప్యానల్ వచ్చి ఒక్కో ప్యానల్ అయితే రిజల్యూషన్ కోడ్ మారినప్పుడు బర్నింగ్ మోడ్ కూడా వస్తుంది. మీకు కరెక్ట్ రిజల్యూషన్ వచ్చినప్పుడు మీకు పిక్చర్ వస్తుంది ఒక్కో ప్యానల్ అయితేను. ఆ కోడ్ అది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.